నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి స్థాయిలో పొజిషన్లో ఉన్నటువంటి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఈ బ్యాంకుకు చైర్మన్గా తెలుగు వ్యక్తి నియామకం కావడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ యొక్క గౌరవం దక్కింది. ఆయన దాదాపు 36 ఏళ్ల పాటు ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి, ఆయనకు ఈ గౌరవం దక్కింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది. 2020లోనే ఎస్బీఐకు మేనేజింగ్ డైరెక్టర్గా, ఎండీగా ఆయన అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ప్రధానంగా ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, బ్యాంకింగ్ రంగంలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎస్బీఐకి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క శ్రీనివాసులు కూడా ఒక వ్యక్తి అనేది బాగా ప్రచారంలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఆయన సాధించినటువంటి ఈ ఘనత పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే అభినందనలు తెలుపుతున్నారు. ఆయన వాస్తవానికి ఒక ఐఏఎస్ అధికారిగా సివిల్స్ రాసి మారాలనుకున్నారట. అయితే సమాజంలో ఒక సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన బ్యాంకింగ్ రంగంలోకి వచ్చినట్లు కూడా ఇటీవల కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అంటే బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రజలకు సేవలు చేయొచ్చు, ఒక సివిల్ సర్వీస్ మాత్రమే కాదు అనేది ఆయన అభిప్రాయం. ఇటువంటి సందర్భంలో ఆయన చదివినటువంటి స్కూల్ కానీ, చదివినటువంటి కాలేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి తరచూ రావటం, ఏదో ఒక ఆర్థిక సహాయం చేయటం, అక్కడ అనేక రకాలుగా తెలంగాణ ఒక రకంగా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. సో ఇలాంటి సందర్భంలో పే బ్యాక్ టు సొసైటీ, అంటే మనం సమాజానికి సాధించాం, ఏం చెల్లించాం అనే ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఆయన అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా వచ్చారు. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ఒక తెలుగు వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగానే మంచి గుర్తింపు సాధించినటువంటి ఎస్బీఐకి ఒక చైర్మన్గా, అంటే ఇంకా బాస్, ఆయనే బిగ్ బాస్గా అన్నట్లు తెలుగు వ్యక్తి ఎంపిక కావటం అనేది 2 తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ విషయం అని ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఆయన సాధించినటువంటి ఈ ఘనత పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే తెలుగు వ్యక్తిగా చల్లా శ్రీనివాసులు శెట్టి ఆయన భవిష్యత్ కాలంలో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సేవలు అందించాలి, అలాగే అరుదైనటువంటి గుర్తింపు పొందాలని మా న్యూ టీవీ తెలుగు కూడా కోరుకుంటుంది.